హృదయపూర్వక వందనాలు. కూడా వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన కొన్ని వారాలుగా మనము నిబంధన కవెనెంట్ అనేక సిరీస్లో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు మరి ఆది కాండం నుంచి మనం చూస్తున్నప్పుడు అనేకమైన నిబంధనలు దేవుడు తన బిడ్డలైన వారితో ఆయన చేస్తున్నాడు. ఆ ప్రతి నిబంధన ఒక ఉద్దేశం అనేది మన స్పష్టంగా కనబడుతుంది. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము ఆ నిబంధనలో ఉన్నదని మన ప్రత్యేకంగా మనకు కనబడుతున్నది. ఆనాడు ఆదాము అవ్వలతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. మరి ఆదాము అవ్వల ద్వారా ఈ యొక్క సృష్టి అంతటిని కూడా ఆయన ఆశీర్వదించాలని ఆయన ఆశపడి ఉన్నాడు. ఆ తదుపరి దేవుడు మరి నోవాహుతో నిబంధన చేసుకున్నాడు. ఎందుకంటే ఆ తరములో నోవాహు ఒక్కడు మాత్రమే నిందారహితుడిగా ఉన్నాడు, దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు నోవాహుతో నిబంధన చేసుకుని నోవాహు ద్వారా ఈ యొక్క లోకంలో ఉన్న వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఆ తదుపరి దేవుడు అబ్రాహామును పిలుచుకున్నాడు. అబ్రాహామును పిలుచుకుని అబ్రాహాము ద్వారా దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఆ అబ్రాహాము సంతానాన్ని అత్యధికంగా దేవుడు ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని అబ్రాహాము జీవితంలో ఆయన నెరవేర్చిన వాడిగా మనం చూస్తున్నాము. ఆ తదుపరి మనం చూసాము దేవుడు మరి ఇశ్రాయేలులతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. గడిచిన వారం మనం ధ్యానం చేస్తాం. ఇశ్రాయేలుతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. అబ్రాహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు మరలా ఇశ్రాయేలుతో దేవుడు మరి ఆయన నెరవేర్చున్నాడు. ఆ ఇశ్రాయేలుని దేవుడు మరి అనేక ఈ లోకంలో ఉన్న వారందరికంటే ప్రత్యేకమైన జనాంగంగా దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ ఇశ్రాయేలు ద్వారా దేవుడు ఈ లోకంలో ఉన్న వారందరినీ కూడా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాము. ఈ దినాన్ని మనం చూడబోతున్నాము దేవుడు నిబంధన దావీదుతో. దేవుని నిబంధన, ద గాడ్స్ కవెనెంట్ విత్ డేవిడ్. దేవుడు అబ్రహాముతో నిబంధన చేస్తున్నాడు. నీ సంతానాన్ని నేను అత్యధికంగా ఆశీర్వదిస్తానని చెప్పాడు. నీ సంతానం నుంచి నేను రాజులను తీసుకుని వస్తానని చెప్పి దేవుడు అబ్రహాముకి వాగ్దానము చేస్తున్నాడు. ఆ వాగ్దానము ద్వారానే దేవుడు ఇశ్రాయేలుని దేవుడు ఆశీర్వదించాడు. ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు ఐగుప్తు చెర నుంచి వారిని దేవుడు విడుదల చేశాడు. ఆ బానిసత్వంలో వారు కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని దేవుడు వారి యొక్క మూల్గను వారి యొక్క ప్రార్థన ఆలకించి వారిని విమోచించిన దేవుడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇదైనా మనం చూడబోతున్నాము. దేవుడు దావీదుతో ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దావీదుతో దేవుడు నిబంధన చేస్తున్నాడు. అబ్రహాముని దేవుడు మరి ఆశీర్వదించాడు. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానం నుంచి రాజును తీసుకుని వస్తారని. ఆ అబ్రహాము సంతానం నుంచే, ఆ ఇశ్రాయేలీయుల సంతానం నుంచే దేవుడు దావీదుని ఏర్పరచుకున్నాడు. దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదుతో దేవుని నిబంధన ఆయన చేసుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. మరి దావీదు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు మరి దావీదుని గురించిన వాగ్దానం గురించి చూసినప్పుడు రెండవ దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆయనను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తము అతనికిని అతని కుమారులకు నిత్యము దీపమిచ్చేదనని చేసిన వాగ్దానము నిమిత్తము దావీదు సంతతిని నశింపచేయుటకు మనస్సు లేక దేవుడు మరి ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్నాడు. దేవుడు దావీదుతో నిబంధన చేసుకున్నాడు. కాబట్టి ఆ ముందు అధ్యాయం మనం చూసినప్పుడు ఆహాబు సంతతి వారు దేవుని దృష్టికి ఎంతో చెడుతనాన్ని చేశారు. బట్ స్టిల్ దేవుడు దావీదుతో చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ సంతతిని నిర్మూలం చేయలేదు. ఆ సంతతిని ఇక్కడ నిర్మూలము చేయలేదు. ఇక్కడ దేవుని వాక్యం చూసినప్పుడు యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తము అతనిని అతని కుమారులను నిత్యము దీపమునిచ్చేదనని చేసిన వాగ్దానం నిమిత్తము దావీదు సంతతిని నశింపచేయుటకు మనస్సు లేక ఉండెను. కాబట్టి ఇక్కడ దేవుడు దావీదుతో చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చున్నాడు. దావీదుతో చేసిన నిబంధనను బట్టి తన సంతతి వారిని ఎవరిని కూడా నశింప చేయనట్టుగా మనకు దేవుని వాక్యం మనం చూసినాం. కాబట్టి దావీదును నేను ఆశీర్వదిస్తానని తన
మరి రాజ్యంలో లేకపోతే తన రాజ్యం ఏ విధంగా ఉండబోతుందో దేవుడు మరి దావీదుని గురించి కొన్ని వాగ్దానాలు ఆయన చేస్తున్నాడు. దేవుని వాక్యం మనం చూసినప్పుడు కీర్తన 89:20 నుంచి చూసినట్లయితే, కీర్తన దావీదుని నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించున్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతనిని బలపరుచును, ఏ శత్రువును అతని మీద జయము నొందడు, దోషకారులు అతని బాధపరచరు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగపట్టు వారిని మొత్తెదను, నా విశ్వాస్యతను తయు నా కృపయు అతనికి తోడయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును, నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. ఇవన్నీ కూడా దావీదు గుర్చిన వాగ్దానం. ఇవన్నీ కూడా దావీదుని గుర్చిన వాగ్దానం. అంటే దావీదుని అట్రీతిగా దేవుడు హెచ్చిస్తాడని, దావీదుని అట్రీతిగా దేవుడు ప్రత్యేకించుకున్నాడని, దావీదుని అట్రీతిగా శత్రువుల మీద అతనికి జయమును అనుగ్రహిస్తాడని, మరి అట్రీతిగా తన యొక్క రాజ్యం విస్తరిస్తుందని చెప్పి ఇక్కడ దేవుడు వాగ్దానము చేసిన దేవుడు. అదేవిధంగా మరొక సందర్భాన్ని కూడా మనం చూసినప్పుడు ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 20-21 వచనాలు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను, రాత్రికి చేసిన నిబంధన మీరు భంగము చేయగలిగిన ఎడల, నా సేవకులైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతను ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును, మరియు నా పరిచారకులైన లేవీలకు యాజకులతోనూ నేను చేసిన నిబంధనను వ్యర్థమగును. ఆకాశ నక్షత్రములు లెక్కింప సఖ్యము కానట్లుగాను, సముద్రపు ఇసుక రేణువు వల్ల నెంచుట అసాధ్యమైనట్లుగాను నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింప చేయుదును. కాబట్టి గాడ్ నెవర్ బ్రేక్ హిస్ కవెనెంట్. ఇన్ని పరిస్థితులు వచ్చినా సరే దేవుడు దావీదుతో చేసిన నిబంధన ఆయన బ్రేక్ చేసే దేవుడు కాదు. ఇందాక చదివిన వాక్యంలో కూడా మనం చూసాం. ఇందాక ముందు మనం 2వ దినవృత్తాంత గ్రంథము 21:7 కూడా మనం చూసాం. కాబట్టి గాడ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ డేవిడ్. దావీదుతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ద్వారా దావీదు సంతానాన్ని దేవుడు ఆస్వాదిస్తానంటున్నాడు చెప్పినాడు. ఆ వాగ్దానం ద్వారా దావీదు రాజ్యాన్ని విస్తరింపజేస్తానన్నాడు. ఆ వాగ్దానం ద్వారా మరి దావీదుని ఎంతగానో దేవుడు హెచ్చించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఒక సందర్భాన్ని కూడా చూసినట్లయితే హెస్కేలు గ్రంథము 37వ అధ్యాయము, హెస్కేలు గ్రంథము 37వ అధ్యాయం 24-25 వచనాలు చదవండి. 20 నా సేవకులైన దావీదు వారికి రాజవును, వారికందరికీ కాపరి ఒక్కడే ఎండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు, మీ పితరులు నివసించినట్లు నా సేవకులని యాకోబునకు నేనిచ్చిన దేశంలో వారు నివసింతురు, వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు, నా సేవకులైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఇండును. దేవుని స్తోత్రం. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు దావీదుని గూర్చిన వాగ్దానం. ఇవన్నీ కూడా చూసినప్పుడు దావీదుని గూర్చిన వాగ్దానం అంటే దావీదుతో దేవుడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని దావీదు సంతానానికి, దావీదు యొక్క రాజ్యానికి, దావీదు యొక్క అధికారానికి
ఆయన తోడుగా ఉన్నట్టుగా మనం దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా దావీదుని గురించిన వాగ్దానాన్ని గురించి మనం చూస్తున్నాం. అయితే దావీదుని గురించిన వాగ్దానం ఏం చేస్తున్నాడు దేవుడు, దావీదుని ఏ విధంగా ప్రత్యేకించుకున్నాడు అని మనం చూసినప్పుడు ఒకనొక దినాన దేవుడు నాతాను ద్వారా వెళ్ళి దావీదుతో విషయాలు చెప్పమని చెప్పాడు. నాతాను ద్వారా వెళ్ళి దావీదుని విషయము చెప్పమని ఉన్నాడు. ఆ దినాన దేవుడు చెప్పిన మాటలను వెళ్ళి నాతాను దావీదుతో ఇది దేవుడు చెప్పిన మాట అని చెప్పి నాతానుతో పలికిన మాటలు మనం చూడబోతున్నాం. మరి 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము ఇంత మనం చదవబడిన వాక్య భాగం 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ సమూయేలు ఇలాగూ యెహోవా గొర్రెల కాపులోను నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలులను నా జనుల మీద అధిపతిగా నియమించుతును. ఒకటి చాలు మొట్టమొదటి చూసినప్పుడు దేవుడు దావీదుతో నిబంధన చేయడానికి చేయడానికి దేవుడు ఒక వ్యక్తిని కనుగొన్నాడు. ఇందా మనం చదివిన వాక్యం మనం చూస్తాం. దేవుడు ఒక వ్యక్తిని కనుగొన్నాడు. ఆ యెషయా కుమారులో దావీదుని దేవుడు కనుగొన్నాడు. ఆ యెషయా కుమారులో దావీదుని దేవుడు కనుగొన్నాడు. ఆ యెషయా కుమారులో అక్కడ ఆ రోజు సమూయేలు వెళ్ళి అభిషేకం చేయాలని మొట్టమొదటిగా ఇశ్రాయేలుకు రాజు ఎవరు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? సౌలుని రాజుగా ఏర్పాటు ఈజ్ ఎ యూనిక్ పర్సన్. ఎందుకంటే ఆ సమయంలో మాకు రాజు కావాలని కోరుకున్నారు. రాజు కావాలని కోరుకున్నారు కాబట్టి దేవుడు మొట్టమొదటగా ఇశ్రాయేలులకు రాజుని సౌలుని దేవుడు వారికి అనుగ్రహించాడు. మొట్టమొదటి రాజు ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు. అయితే ఆ సౌలు దేవునికి అవిధేయుడిగా ఉన్నాడు. దేవుని మాటలు వినలా కదా. బలి అర్పించుట కంటే ఆయన మాటలు వినుట శ్రేష్టం అని చెప్పి దేవుడు సెలవిచ్చున్నాడు. ఎందుకంటే దేవుని చెప్పిన మాటలు అతను మీరి ఉన్నాడు. ఆ అమాలేకులను అందరూ కూడా నిర్మూలన చేయండి, ఎవరిని కూడా వారిని విడిచిపెట్టకూడదంటే అమాలేకుల యొక్క రాజుని అతను విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అది దేవుని చిత్తము కాదు, దేవుని ఉద్దేశం అది కాదు. అటు రీతిగా అతడు మరి దేవుని చిత్తాన్ని విరుద్ధంగా వెళ్ళి ఉన్నాడు. అటు రీతిగా దేవుడు అతన్ని తిరస్కరించాడు. దేవుడే అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడే అతన్ని అభిషేకించాడు. దేవుడే ఏర్పాటు చేసుకున్న ఆ సౌలుని దేవుడు తిరస్కరించాడు. ఇప్పుడు దేవుడు గాడ్ ఫౌండ్ వన్ పర్సన్, ఒక వ్యక్తిని కనుగొన్నాడు. అతడే దావీదు. అందుకే దేవుడు దావీదుతో నిబంధన చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ దావీదుని ఎంచుకున్న దేవుడు ఆ దావీదు యొక్క స్థితిగతులు చూసినప్పుడు ఆ దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడంట. గొర్రెల దొడ్డులో కాపరిగా ఉన్నాడు. అతని యొక్క స్థితి అది. గొర్రెల దొడ్డులో కాపరిగా ఉన్నాడు. గొర్రెల దొడ్డులో కాపరిగా ఉన్న దావీదుని దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు నిర్ణయించున్నాడు. ఆ దావీదుని ఇశ్రాయేలుకు రాజుగా అతడు అధిపతిగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. నియమించెను అనే మాట మనం చూస్తున్నాం. గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇశ్రాయేలులకు నా జనుల మీద అధిపతిగా నియమించితిని అని ఇక్కడ దేవుని యొక్క వాక్కు మరి నాతాను ద్వారా ఇక్కడ దావీదుకి తెలియజేసినప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఏ ఒక్కరినైనా పిలుచుకున్నాడంటే వారి జీవితంలో ఒక ఉద్దేశం ఉంటుంది, వారి జీవితంలో ఒక ప్రణాళిక ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఉద్దేశం ఉంటుంది. ఈ లోకంలో దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు, మనందరి జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఒకటి ఖచ్చితంగా ఉంటుంది, దేవుని యొక్క చిత్తం ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ దేవుని చిత్తానికి మనం కట్టుబడి జీవిస్తామో, ఆ దేవుని యొక్క మరి దేవునికి విధేయులుగా మనం జీవిస్తామో, దేవుని యొక్క ఉద్దేశం మన జీవితం ద్వారా నెరవేర్చబడుతుంది. ఆ దేవుని యొక్క ఉద్దేశం మన జీవితం ద్వారా నెరవేర్చబడింది. కొంతమంది దేవుని చిత్తాన్ని గుర్తించరు, దేవునికి విధేయులుగా జీవించరు, దేవుని చిత్తం వారి జీవితంలో నెరవేర్చబడదు. ఇక్కడ దావీదుని దేవుడు ప్రత్యేకించుకున్నాడు.
గొర్రెల కాపరి ఉన్న దావీదుని తన అన్నదమ్ములు తనకంటే అందంగా ఉన్నారు, తనకంటే ఎత్తుగా ఉన్నారు, కానీ అక్కడ దేవుడు వారిని ఎంచుకోలేదు. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, నేను హృదయాన్ని లక్ష్య పెడతానని చెప్పి సమూయేలుతో దేవుడు పలికిన మాట మనందరికీ కూడా తెలుసు. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, నేను హృదయాన్ని లక్ష్య పెడతానని చెప్పి దేవుడు ఆ దినాన దావీదుని ఎంపిక చేసినప్పుడు, దావీదుని నిర్ణయించినప్పుడు ఆ మాట తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు గొర్రెల దొడ్డులో నుండి నా జనులకు అధిపతిగా దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దావీదుకి ఇస్తున్న ఆ యొక్క నిబంధనలో దేవుడు ఇస్తున్న ఇంకొక మాట ఏంటంటే 9వ వచనం చూసినప్పుడు, నువ్వు పోవు చోట నెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి. చూసారా, లోకములోని గనులైన వారి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను అని చెప్తున్నాడు. ఎవరితోటి? దావీదు చెప్తున్నాడు. అంటే దావీదుని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఆ ప్రత్యేకించుకున్న దేవుడు దావీదుని, ఆ దావీదుకి ఏం చెప్తున్నాడు? నేను నీకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను తోడుగా ఉంటాను. నీ శత్రువులు ఎవరు కూడా నీ ఎదుట నిలవలేరు. నీ శత్రువులు ఎవరు కూడా నీ ఎదుట నిలవలేరు. ఈ లోకములో మరి ఉన్నవారి వలె నీకు గనులైన వారి కలుగు పేరు నీకు కలుగు చేతనని చెప్పి ఇక్కడ దేవుడు దావీదుతో నిబంధన చేస్తున్నాడు. నిన్ను గొప్ప పేరు నీకు కలుగు చేస్తాను. ఏం చెప్తున్నాడు? నీకు గొప్ప పేరు కలుగు చేస్తానని చెప్తున్నాడు. చాలా సందర్భాల్లో మనందరం కూడా ఈ లోకంలో మనం చాలా ప్రాకులు పాడుతుంటాం, మనం చాలా ప్రయాసపడుతుంటాం మనం పేరు తెచ్చుకోవడానికి, మనం గొప్పవాళ్ళుగా అవ్వాలని మనం ప్రయాసపడుతుంటాం. దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే నెరవేరుస్తామో దేవుడే మనల్ని హెచ్చిస్తాడు. దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే మనము నెరవేరుస్తామో, దేవునికి ఎప్పుడైతే విధేయులు కలిగి ఉంటామో, ఆబ్వియస్లీ గాడ్ విల్ ఎగ్జాల్ట్ అవర్ లైఫ్. అది నువ్వు కాదు, నువ్వు హెచ్చించుకోవసరలా, నువ్వు గణపరచుకోవసరలా, దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఈ లోకంలో గనుల వలె నిన్ను గొప్పగా చేస్తానని చెప్పి దేవుడు దావీదుతో నిబంధన అని చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. అదేవిధంగా 3వ నిబంధన మనం చూసినట్లయితే అదే అధ్యాయంలో 7వ అధ్యాయము 12వ వచనం చూసినప్పుడు, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భము నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదని చెప్తున్నాను. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, 3వది ఏంటంటే, నీ సంతతిని హెచ్చిస్తాను, నీ సంతాన్ని నేను హెచ్చిస్తాను, నీవు మరణించిన తర్వాత కూడా నీ సంతతిని నేను హెచ్చిస్తాను, రాజ్యములు అతని ద్వారా స్థిరపరచబడతాయని చెప్పి తన సంతానం గురించి కూడా చెప్తున్నాడు. చాలా సందర్భాల్లో ఈరోజు నువ్వు దేవునికి ఇష్టమైన వాడిగా నువ్వు జీవించినట్లయితే, దేవునికి ఇష్టమైన వాడిగా జీవించినట్లయితే నీ తదుపరి నీ సంతతిని కూడా దేవుడు ఆస్వాదిస్తాడు, నీ సంతతిని కూడా దేవుడు స్థిరపరుస్తాడు. అది వాగ్దానం దేవుడు దావీదుకి ఇచ్చిన ఆ యొక్క నిబంధనలో దేవుడు చూసినది ఏంటంటే, నీవు పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, నీ గర్భంలో నుంచి వచ్చిన సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచదని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 3వదిగా నీ సంతతిని హెచ్చించి వారికి రాజ్యమును స్థిరపరచని చెప్తున్నాడు. ఈ లోకంలో జీవిస్తున్న మనము, నువ్వు దేవుని చిత్తానికి విధేయులుగా జీవిస్తున్నప్పుడు, దేవునికి ఇష్టమైన వారుగా నువ్వు జీవిస్తున్నప్పుడు, నీ ద్వారా నీ సంతతి కూడా ఆశీర్వదింపబడుతుంది, నీ సంతతి కూడా ఆశీర్వదింపబడుతుంది. చాలా సందర్భాల్లో ఆ బ్లెస్సింగ్ అనేది నీకొక్కడికే కన్ఫైన్డ్ కాదు, అది నీకొక్కడికే పరిమితమైనది కానే కాదు, నీ తదుపరి నీ సంతతిని కూడా బ్లెస్ చేస్తానని చెప్తున్నాడు. ఇక్కడ నీ సంతతిని నేను హెచ్చిస్తానని చెప్తున్నాడు, వారి ద్వారా రాజ్యాన్ని నేను స్థిరపరుస్తానని చెప్తున్నాడు. 3వది. 4వది చూసినప్పుడు నీ రాజ్యమును నిత్యము స్థిరపరుస్తానని చెప్తున్నాడు, నీ రాజ్యము నిత్యము స్థిరపరుస్తానని చెప్తున్నాడు. అదే అధ్యాయంలో 7వ అధ్యాయము 16వ వచనం చూసినప్పుడు, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడింది. ఈ వాగ్దానము ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. ఈ వాగ్దానం ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. ఎందుకంటే ఆయన సంతానంలో నుంచే ఈ లోక రక్షకుడు ఈ లోకానికి ఆయన వచ్చినాడు. ఆయన నిత్యము రాజుగా ఉన్నాడు. ఆయన నిత్యము రాజుగా ఉన్నాడు.
ఆయన కాలములు అన్నీ కూడా ఆయన చేతులు ఉన్నవి. ఆ నిత్యము కూడా రాజు నీలోంచి వస్తారని చెప్పి ఇక్కడ దావీదుని గుర్చిన వాగ్దానము, లేకపోతే దావీదుని గుర్చిన నిబంధన మనం చూస్తున్నాము. అందు మాత్రమే కాదు, దేవుడు దావీదుని రీతిగా చేసుకున్నాడంటే, నీకు ఒక తండ్రిలా నేను ఉంటాను, నువ్వు నాకు కుమారుడుగా ఉండని చెప్తున్నాడు. అంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ డేవిడ్ అండ్ హిస్ ఫాదర్. అంటే నేను నీకు ఒక తండ్రిగా ఉంటాను, నీవు నాకు కుమారుడుగా ఉండని చెప్తున్నాడు. అది ఒక 7వ అధ్యాయం 14వ వచనం చూసినప్పుడు, నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపం చేసినలా నరుల దండముతోనూ మనుషులు తగులు దెబ్బలతోనూ అతను శిక్ష. ఒకటి దేవుడు చెప్తున్నాడు, నేను అతనికి తండ్రినై ఉందును, అతను నాకు ఎలా ఉండాలి, అతడు కుమారుడై ఉండాలి. ఒకవేళ అతడు నా ఆజ్ఞలు మీరినట్లయితే ఖచ్చితంగా అతను శిక్షిస్తానని కూడా చెప్తున్నాడు. ఖచ్చితంగా అతన్ని నేను శిక్షిస్తానని చెప్తున్నాడు. అంటే చాలా సందర్భాల్లో దేవుడు ఇష్టపడే రీతిలో మనం జీవిస్తున్నప్పుడు దేవుని బ్లెస్సింగ్స్ మనకు ప్రాప్తిస్తాయి, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి. ఒకవేళ దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా వెళుతున్నప్పుడు దాని శిక్ష కూడా ఉంటుంది. దావీదుని దేవుడు దండించలేదా? దావీదుని దేవుడు శిక్షించలేదా? శిక్షించాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు పిలుచుకున్నాడు. కానీ దావీదు చేసిన పాపాన్ని బట్టి దేవుడు దావీదుని శిక్షించలేదా? దేవుడు దావీదుని ఖండించలేదా? దండించలేదా? దండిస్తాడు. మనం కూడా అంతే. మనం దేవుని చిత్తానికి ఇష్టంగా జీవిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి గొర్రెల దొడ్డిలో నుండి నా జనులకు అధిపతిగా అతన్ని దేవుడు పిలుచుకున్నాడు. గొప్ప పేరు అతనికి కలుగు చేస్తుంది. ఎందుకంటే దావీదుని గురించిన పేరు అటు రీతిగా ఉంది. దావీదు వలె ఇక ఎటువంటి రాజు లేడంట కదా. ఆ ఇశ్రాయేలుకు పరిపాలించిన రాజుల్లో దావీదు వలె ఆ గొప్ప రాజు ఇంకెవరు కూడా అటువంటి పేరు ఎవరికి లేదు. నీ సంతతిని హెచ్చించి రాజ్యమును స్థిరపరుస్తానని చెప్తున్నాడు. నీ రాజ్యము నిత్యము స్థిరపరుస్తానని చెప్తున్నాడు. నేను అతనికి తండ్రిగా ఉందును, అతడు నాకు కుమారుడై ఉంది అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు మరి దావీదు వీటన్నిటికీ అర్హుడా కాదా అని మరో ప్రశ్న వేసుకోవచ్చు మనం. దావీదు వీటన్నిటికీ అర్హుడుగా జీవించాడా లేదా, లేకపోతే దేవుని చిత్తానికి అతడు నమ్మకంగా జీవించాడా లేదా అని చూస్తున్నప్పుడు దావీదు యొక్క గుణలక్షణాన్ని కూడా ఒకసారి చూడాలి మనం. దావీదు యొక్క గుణలక్షణాలు కూడా మనం చూడాలి. ఎందుకంటే దేవుడు అతను పిలుచుకున్నాడు, దేవుడు అతను కనుగొన్నాడు. మరి 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం చూసినప్పుడు దావీదు యొక్క గుణలక్షణాలు, 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, మనసు గల ఒకరిని ఆయన కనుగొని ఉన్నాడు. కానీ దేవునికి చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీవు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనపోతావు కనుక యెహోవా తన జనుల మీద అతని అధిపతిగా నియమించను. కాబట్టి ఇప్పుడు సౌలు తర్వాత దావీదుని దేవుడు పిలుచుకున్నాడు, దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గలవారిని కనుగొని ఉన్నాడు. హీ ఫౌండ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఫాలో హిజ్ విల్. తన చిత్తాన్ని నెరవేర్చే ఒక వ్యక్తిని దేవుడు ఆయన కనుగొన్నాడు. అది దావీదు. కాబట్టి దావీదు యొక్క గుణలక్షణాలు చూసినప్పుడు దేవుడు తన హృదయాన్ని చూసి దావీదుని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఎంతోమంది ఉన్నారు ఆ కాలంలో, తన యొక్క సంతతిలో కూడా అనేక మంది ఉన్నారు. వారందరికంటే దేవుడు దావీదుని ఎంచుకున్నట్టుగా మనం చూస్తున్నాము. దేవుని హృదయానుసారుడు, అతనికి ఉన్న పేరు ఏంటంటే దేవుని హృదయానుసారుడు అని అతని పేరు కలదు. రెండోది చూసినప్పుడు దావీదు తగ్గింపు జీవితం కలిగిన వాడు. దావీదు సచ్ ఎ హ్యూమిలిటీ తనకున్నది, తగ్గింపు జీవితాన్ని కలిగిన ఉన్నాడు. కాబట్టి అందుకే దావీదుని దేవుడు ప్రత్యేకించుకున్నాడని ఖచ్చితంగా మనం నమ్మాలి. 1 దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము, 1 దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం చూసినప్పుడు, ఎప్పుడైతే నాతాను వచ్చి ఈ మాటలన్నీ కూడా దావీదుకి తెలియజేశాడు, నాతాను వచ్చి ఎప్పుడైతే దావీదుకి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాడో, ఇప్పుడు దావీదు స్పందన చూడండి. ఇప్పుడు రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు మాత్రపుది. చూసారు, ఎంత మాత్రపుది. నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రముది అన్నాడు. అంటే చూసారా, అంటే ఇక్కడ దేవుని దృష్టిలో, దేవుని ఎదుట దావీదు తన తగ్గింపు మాటలు కనబడుతున్నాయి. ఇక్కడ
తన జీవితంలో తగ్గింపు మాటలు కనబడుతున్నాయి. చాలా సందర్భాల్లో దేవుడు ఒక స్థితిని ఇచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో మన ఆలోచనలు మారిపోతాయి, మన చూపులు మారిపోతాయి, బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది కదా, బాడీ లాంగ్వేజ్, మన మాటలు మారిపోతాయి, మన క్రియలు మారిపోతుంటాయి. కానీ దావీదు అట్టి రీతిగా అతను లేడు. ఒక గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని దేవుడు రాజుగా హెచ్చించిన దేవుడు. ఇప్పుడు ఆ వార్తను విన్న తర్వాత ఇక్కడ దావీదు ఎంతగా తను తగ్గించుకున్నాడు చూసారా, ఎంతగా తను ఇంతగా హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను అని చెప్తున్నాడు. ఎప్పుడు కూడా మన జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా కూడా అటువంటి తగ్గింపు కావాలి మన జీవితంలో, అటువంటి తగ్గింపు మన జీవితంలో కావాలి. మనకున్న చిన్న తలాంతను బట్టి చాలా హెచ్చించుకుంటాం మనం, లేకపోతే మనకున్న చిన్న క్వాలిటీని బట్టి మనం చాలా హెచ్చించుకుంటాం. మనం చాలా సందర్భాల్లో మనకున్న ఏ క్వాలిటీని బట్టి అయినా, ఒకవేళ నీకున్న ఎడ్యుకేషన్ బట్టి హెచ్చించుకుంటున్నావా, లేకపోతే నీకున్న అందాన్ని బట్టి నువ్వు హెచ్చించుకుంటున్నావా, లేకపోతే నీకున్న ధనాన్ని బట్టి నువ్వు హెచ్చించుకుంటున్నావా, లేకపోతే నీకున్న స్థాయిని బట్టి నువ్వు హెచ్చించుకున్నావా? నీ జీవితంలో ఏ స్థితిని బట్టి అయినా నీలో హెచ్చింపు ఉండకూడదు. దేవుని దృష్టిలో ఎప్పుడు తగ్గించుకుని వారు ఉండాలి. రెండవ ప్రాముఖ్యమైన క్వాలిటీ చూసినప్పుడు దావీదులో తగ్గింపు జీవితం గలవాడుగా ఉన్నట్టుగా, నేను ఎంత మాత్రము నువ్వు నిన్ను హెచ్చించడానికి నేను ఎప్పుడు కూడా మనం అటు రీతిగా ఉండాలి. నువ్వు ఏ స్థాయి కలిగినా సరే, దేవుడిని ఒక చక్కని ఉద్యోగం ఇచ్చాడు, బట్ స్టిల్ యూ షుడ్ హంబుల్ టువర్డ్స్ గాడ్. నువ్వు దేవుని దృష్టిలో తగ్గించుకుని ఉండాలి, మనుషుల దగ్గర కూడా తగ్గించుకుని ఉండాలి. అంతేగాని ఏమాత్రం కూడా హెచ్చించుకుని వాడుగా నువ్వు ఏమాత్రం ఉండకూడదు. నీ స్థాయి ఏదైనా సరే, నీ స్థితి ఏదైనా సరే, నీకు ఏది ఉన్నా సరే ఏమాత్రం కూడా హెచ్చించుకునే మనస్తత్వం ఉండకూడదు. ఒకటి, దేవునికి హృదయానుసారుగా ఉన్నాడు. రెండవది, తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. మూడవది చూసిన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. చాలా స్ట్రాంగ్ ఫెయిత్ కలిగి ఉన్నాడు అతను దేవుని యెడల. ఎందుకంటే ఎప్పుడైతే ఆ యుద్ధానికి వెళ్ళాలని తను నిర్ణయించుకున్నాడో, ఆ గొల్యాతు మీద పోరాటానికి ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటున్నాడో, అప్పుడు అతను పలికిన మాట చూసినప్పుడు అతను గొప్ప విశ్వాసం అని బయటకు మనం చూసినాము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనం చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతి నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండిగా కానీ దావీదుతో అనెను. కాబట్టి ఇప్పుడు ఆ యుద్ధానికి వెళుతున్న దావీదు ఇక్కడ తన పలుకుతున్న మాట చూసినప్పుడు, సింహముల యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతి నుండి కూడాను నన్ను విడిపించును అని చెప్పినాడు. హీ హ్యాస్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్. గొప్ప విశ్వాసం ఉంది. అంటే ఎలుగుబంట్ల నుంచి, సింహము నుంచి రక్షించిన దేవుడు ఈ ఫిలిష్తీయుల చేతి నుంచి నన్ను రక్షిస్తాడు అని చెప్పి గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆ గొప్ప విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. అతను వెళ్ళినప్పుడు ఆయుధాలు ఏం పట్టుకుని అంటే రాళ్ళు పట్టుకుని వెళ్ళాడు. ఏం పట్టుకుని వెళ్ళాడు? రాళ్ళను పట్టుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. అందుకే దేవుడు అతనికి విజయాన్ని అనుగ్రహించాడు. ఒకటి, దేవుని హృదయానుసారుడిగా ఉన్నాడు, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాడు, గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అందుమాత్రమే కాదు, మన జీవితంలో చేసిన తప్పిదాలు బట్టి చాలా సందర్భాల్లో మనం చాలా సందర్భాల్లో కొన్ని మిస్టేక్స్ మనం చేస్తున్నాం. ఆ తప్పిదాలను ఒప్పుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆ తప్పిదాలను ఒప్పుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో మనం మనం తప్పును చేసి ఆ తప్పుని ఎప్పుడు కూడా మనం ఒప్పుకోం. ఇక్కడ దావీదు ఒప్పుకున్నాడు. దావీదు ఒప్పుకుని నిజ పశ్చాత్తాపాన్ని అతను పొంది ఉన్నాడు. ఆ నిజ పశ్చాత్తాపాన్ని పొందుకున్నాడు కాబట్టే దావీదుని దేవుడు అంగీకరించాడు. ఆ మాటలు మనము కీర్తన 51:9-10 చూస్తాం. కీర్తన 51:9-10 దావీదు దేవుని వేడుకుంటున్నాడు. నా పాపములకు విముఖుడము కమ్ము, నా దోషములన్నిటినీ కూడా తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకమని చెప్పి దేవుడిని నిజ పశ్చాత్తాపంతో అతను బతిమాలుతున్నాడు. నిజ పశ్చాత్తాపంతో బ్రతిమాడు. ఇక్కడ ఏంటంటే దేవుని దగ్గర తను ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ చాలా సందర్భాల్లో మన జీవితంలో నిజమైన ఒప్పుకోలు ఉండదండి, నిజమైన పశ్చాత్తాపం మన జీవితంలో ఉండదు. ఇక్కడ దావీదులో చూస్తున్నాం. దావీదు గుణలక్షణాల్లో
ఒక ముఖ్యమైనది మనం చూసినప్పుడు తన పాపము నిమిత్తము అతడు పశ్చాత్తాపం పొందినవాడుగా ఉన్నట్టు దేవుడు అతను అంగీకరించాడు. తప్పు చేశాడు, ఆ తప్పుని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. ఒప్పుకుని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి ఉన్నాడు. దేవుడు తన్ని అంగీకరించాడు. దేవుడు తన్ని అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవునికి సంపూర్ణ విధేయత కలిగిన వాడు. దేవునికి సంపూర్ణమైన విధేయత కలిగిన అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని విధేయత కలిగిన. అందుకే దేవుని ఆజ్ఞలన్నీ కూడా అతను చేసిన వాడుగా ఉన్నట్టుగా కూడా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 13వ అధ్యాయం 22వ వచనం చూడండి. తరువాత అతన్ని తొలగించి, ఎవరిని? సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. చూసారా, అతడు నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి దేవుడే సాక్షిస్తున్నాడు. అంటే నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చేవాడు దావీదు కాబట్టి దావీదుని దేవుడు ఎంచుకున్నా. అంటే దేవునికి విధేయత కలిగిన వాడు, దేవునికి నా ఆజ్ఞలన్నిటినీ కూడా అతను పాటించేవాడు. నాకు ఇష్టానుసారమైన మనుష్యుడు ఏమన్నాడు? నాకు ఇష్టానుసారమైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చువాడు అని చెప్పి దేవుడు అతను కనుగొన్నాడు. కాబట్టి అక్కడ మరి 5వదిగా చూసినప్పుడు సంపూర్ణ విధేయత కలిగిన వాడు. దావీదు క్వాలిటీలు మనం చూసినప్పుడు సంపూర్ణమైన విధేయత కలిగిన వాడు. చివరిగా చూసినట్లయితే మరి దేవుణ్ణి ప్రేమించేవాడు దావీదు. అందుకేనేమో దావీదు అనేకమైన కీర్తనలు రచించాడు. అంటే దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుణ్ణి మహిమపరిచేవాడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. అందుకే అనేకమైన కీర్తనలు అతను రచించాడు. అందుకే తనకు బాగా ఇష్టమైంది ఏంటంటే దేవుణ్ణి ఆరాధించుట. దావీదుకు బాగా ఇష్టమైంది ఏంటి? అంత బిజీగా ఉన్నా కూడా దేవుణ్ణి ఆరాధించడంలో ఏమాత్రం కూడా తను ఏమాత్రం లేజినెస్ లేదు తనకి. ఎందుకంటే దేవుని అట్టి రీతిగా ప్రేమించేవాడు కాబట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నవాడుగా అతను చూస్తున్నాం. అందుకే కీర్తన 34:1 మాట ఉంటుంది. కీర్తన 34:1, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండి. చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాడు. ఆ సందర్భం ఏంటో మనకు తెలుసు. ఆ సందర్భం టైటిల్ పైన ఉన్నది. ఆ సందర్భంలో కూడా దేవుణ్ణి కీర్తిస్తున్నాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండునని చెప్తున్నాను. అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు కాబట్టి నిత్యము ఆయన ఆరాధించేవాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు కాబట్టి నిత్యము ఆయన ఆరాధించేవాడు. కాబట్టి ఈ క్వాలిటీస్ అన్ని చూసినప్పుడు దేవునికి హృదయానుసారుడుగా ఉన్నాడు, తగ్గింపు జీవితాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు, గొప్ప విశ్వాసాన్ని గలవాడుగా ఉన్నాడు, పాపం నిమిత్తము పశ్చాత్తాపం పొందినవాడుగా ఉన్నాడు, విధేయత గలవాడుగా ఉన్నాడు, దేవుని ప్రేమించేవాడుగా ఉన్నాడు, నిత్యమైన ఆరాధించిన వాడుగా ఉన్నాడు. కాబట్టే దేవుని యొక్క చిత్తాన్ని అతను నెరవేర్చినాడు. దావీదుని దేవుని ఆస్వాదించాడు, దావీదు యొక్క సంతతిని దేవుడు ఆస్వాదించాడు, దావీదు యొక్క రాజ్యాన్ని విస్తరింపచేశాడు. దేవుడు దావీదుని అత్యధికంగా ఆస్వాదించి మరి దావీదుతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఆ గొప్ప నిబంధన దావీదు ద్వారా ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. ప్రభువైన యేసుక్రీస్తు దావీదు వంశావళి నుంచి వచ్చి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు దావీదు వంశావళిలో వచ్చినాడు. అందుకే ఆ క్రీస్తు వంశావళిలో మత్తయి సువార్త 1వ వచనం చూసినప్పుడు, మత్తయి సువార్త 1:1 చూసినప్పుడు, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే దావీదు వంశం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చినాడు. ఆ లోక రక్షకుడు ఆయన సర్వానికి రాజుగా ఉన్నాడు. ఆయన నిత్యము రాజుగా ఉన్నట్టుగా కూడా దేవుని వాక్యం మనం లోకా సువార్త 1వ అధ్యాయం 32-33 వచనాలు కూడా చూసినప్పుడు, లోకా సువార్త 31-32, ఇదిగో ఆయనకి యేసు అని పేరు పెట్టదు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును, ఆయన రాజ్యము
అంతము లేనిదై ఉండునని ఆమెతో, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. కాబట్టి ఆ దావీదు వాగ్దానము ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. కాబట్టి ఈరోజు ఇక్కడ కూడిన మనందరం కూడా దావీదుతో వాగ్దానం చేసుకున్నాడు. దావీదు దేవుని చిత్తానుసారంగా జీవించున్నాడు. దావీదు దేవునికి విధేయుడిగా జీవించున్నాడు. దావీదు తగ్గించుకుని జీవించున్నాడు. దావీదు దేవుని ప్రేమించబడుకున్నాడు, దేవుని ఆరాధించబడున్నాడు. కాబట్టే దావీదుని ద్వారా దేవుడు తన సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరి జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఒకటి నీలో ఉన్నది. నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశము ఉన్నది. ఆ ఉద్దేశము దేవుని చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి దేవునికి విధేయులుగా నువ్వు జీవిస్తున్నప్పుడు, దేవుని దృష్టిలో తగ్గించుకుని జీవిస్తున్నప్పుడు, దేవుణ్ణి ప్రేమించేవారుగా జీవిస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలు ఖచ్చితంగా విధేయత కలిగి జీవిస్తున్నప్పుడు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ ద్వారా నీ సంతతిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.